అయితే ఉంటాయి. సో ఇప్పుడు మోడీ గారు జగన్ గారికి ఫోన్ చేశారు. ఇప్పుడు మామూలుగా జగన్ గారికి చేయడం కాదు, మోడీ గారే మీకు ఫోన్ చేసి ఫోన్ చేశారు. నేను చెప్పేది కరెక్టే. మోడీ గారు మాకు ఫోన్ చేశారని నేను వాళ్ళకి చెప్పానని చెప్పి ఆ విషయం జగన్ గారికి మళ్ళీ మర్చిపోయిన ఆ విషయం జగన్ చెప్పు అని చెప్పి వాళ్ళ సెక్రటరీని పిలిచి జగన్ నువ్వు చెప్పి నేను చెప్పాను అని చెప్పి చెప్పాడేమో. ఆ విషయం మోడీ గారే చెప్తారు కదా రేపు మోడీ గారు వచ్చినప్పుడు ఈ మేనిఫెస్టో గురించి మాట్లాడకపోతే ఓటు. అండ్ పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే అమ్మా, 2 ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీ, 2 ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీ చేసుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీగా మాకు ఏమంటారు దీనికి ఏం చేస్తాం అన్నదే మేము చెప్తాం. సో జాతీయ ఈ పార్టీగా దాదాపు దాన్ని 29 రాష్ట్రాలకు ఏం చేస్తారు, దేశం మొత్తం మీద వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు సపరేట్గా దీనికి మేనిఫెస్టో అయితే అప్పుడు వాళ్ళు 30 రాష్ట్రాలకి వాళ్ళు దాన్ని 30 మేనిఫెస్టోలు ఇచ్చుకోవాలి. సో ఏ జాతీయ పార్టీ పోనీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా స్పెసిఫిక్గా ఇచ్చిందా? మీకు బాగుంటాయి కదా, మీ పాత వాళ్ళే కదా, ఒకసారి కనుక్కోండి. ఎంతైనా మీ దాంట్లో వచ్చింది తానే కదా. ఒక్క షెమ్లా కాకపోవచ్చాం, మీకు చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి కదా వాళ్ళు దాన్ని కాంగ్రెస్తో. ఒకసారి కనుక్కోమండి. ఏ జాతీయ పార్టీ స్పెసిఫిక్గా రాష్ట్రాలకు ఇవ్వదు, ఇస్తే 30 రాష్ట్రాలకు ఇవ్వాలి కదా అప్పుడు. అందుకని మా మేనిఫెస్టో ఇచ్చాం. నిన్న అరుణ్ సింగ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు వచ్చారు. ఆయన అక్కడ వేదిక మీద కూర్చోండేది ముగ్గురే, ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఒకరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోటి సిద్ధార్థనాథ్ సింగ్ గారు. సో ఈ సిద్ధార్థనాథ్ సింగ్ గారు చివరిలో మీరు ఇచ్చేస్తారని నేను ఇక్కడికి వచ్చాను అంటేనే, నేను ఇక్కడికి వచ్చే చివరి మాట అదే. ఇప్పుడు జగన్లాల్ స్క్రైబరో అక్కడ ఉన్నట్టున్నారు. సో దీనికి మీరు ఆమోదం తెలిపారా అని అడిగినప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇంతసేపు కూర్చొని మాటలన్నీ విని నేను దీనికి ఆమోదం తెలుపుతున్నానంటేనే అర్థం ఏంటి అంటే మాకు ఇది కంప్లీట్గా సమ్మతమే అని ఆయన చెప్పారు. ఉంటే ఆయన పెట్టుకోవచ్చు. సరే, ఇంకొక పాయింట్, నిన్న మధ్యాహ్నం నుంచి మీరు ఆయన వివరణ ఇచ్చారు కదా, ముఖ్యమంత్రి గారు మీడియా కానీ వారి సోషల్ మీడియా కానీ ఏం చెప్తుంది, టచ్ కూడా చేయలేదు వీళ్ళ మేనిఫెస్టోని, వద్దన్నారు, చెయ్యి అడ్డం పెట్టి తోసేశారని చెప్తున్నారు. మీరు చెప్పేమో ఆమోదం అంటే నేను మీరు వివరణ ఇవ్వాలి కదా, ఇవి వేరేలాగా వెళతాయి. మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండేవాళ్ళు, ఫోటోషాప్లు బాగా తెలుసు మీకు. ఎట్లా కావాలన్నా ఇట్లా బాగా కర్మ అని చెప్పి తలపెట్టుకోని కూడా చేయగలరు మీరు. అయ్యో వద్దు నమస్కారం, చూడు ఆయన నమస్కారం పెట్టాడు వద్దన్నాడు, ఇట్లాగైనా ఆయన ఇట్లా అనుకో. సో ఫోటోషాపులు మన చేతులకు జగన్ గారి దాన్ని సభకు జనాలు దొడిదారి నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నా, ఇటుపక్క నుంచి 100 మంది 1000 మంది 1,00,000 మంది వస్తున్నట్టు సృష్టించడంలో వాళ్ళకి మించిన వాళ్ళ ఎలక్ట్రానిక్ ఫోటోషాప్ మాత్రం బ్రహ్మాండం చేసుకోగలరు. సో వాళ్ళ పేపరు దాని భారతక్క పేపర్, అది భారతక్క ఏం చెప్తే అది చేస్తాయి. అది మా పొరపాటు జగన్ పేపరు అని చెప్పారు, మీరు తప్పు చెప్పారు. జగన్కి ఎలాంటి సంబంధం లేదు, ఆయనకి దాంట్లో వాటా ఉన్నాయి, కానీ ఇది భారతక్క పేపర్ అది. సో భారతక్క చెప్పింది వేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు తప్పేమని చెప్పిన పాపం భారతక్క చెప్పింది. ఆస్క్ భారతక్క గారిని, ఇదే భారతక్క గారు చాలా అబద్ధాలు చెప్పారు. అమ్మఒడికి లాస్ట్ టైం ఎంతమంది ఉంటే 50 ఉంటాయి మీ దగ్గర, మరి దేని చేయలేదు. ఎంతమంది ఉంటే వాళ్ళ ఊళ్ళో అని చెప్పారు, మళ్ళీ బయట ఊళ్ళో కూడా చెప్పాల. ఇట్లాంటి అబద్ధాలు ఎన్నో చెప్పారు వాళ్ళు. సో ఆ అబద్ధాలు కొన్ని లక్షల అబద్ధాలు, ఇది ఒక అబద్ధం. సో అందుకే చెప్తాను నేను, రేపు మోడీ గారు వస్తారు, మోడీ గారు మాట్లాడతారు. మాకు మోడీ గారు ఫోన్ చేసి ఆ మోడీ గారు మాకు ఫోన్ చేసిన విషయాన్ని మళ్ళా జగన్కి చెప్పి ఎంత బాగా ఊహిస్తారో మాట అన్నారు కదా, చూపించాను కదా మీకు. అదే ఎంత బాగా ఊహించి పాప నిజంగా హాఫ్ అన్ అవర్ కష్టపడి ఉండడా, కాఫీ తాగి, ఆయన కాఫీ తాగుతలేదు నాకు తెలియదు కానీ కాఫీనో టీనో తాగి ఎలా దీన్ని కౌంటర్ చేయాలి, బ్రహ్మాండంగా పోయింది, లాభం లేదు పాప వాళ్ళతో గురించి. అంటే నేను మధ్యాహ్నం 3 నుంచి 5 దాకా, 3 మాది పూర్తి అయితే 3 నుంచి 5 దాకా వాళ్ళు చేసిన పని ఏంటమ్మా, ఇది ఎలా కౌంటర్ చేయాలంటే ఇంతకంటే చచ్చు ఆలోచన రాలేదా? కౌంటర్ చేయాలంటే దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మాకంటే బాగా ఇచ్చేయి. మేము ఆయన లాస్ట్ మేనిఫెస్టో అప్పుడు ఒక మాట చెప్పాడు, ఒక పెద్ద పవర్ పాయింట్ ఇచ్చి చంద్రబాబుకి సంపద సృష్టించడం రాదు అన్నాడు. మేము మొన్న 2-3 రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరం చెప్పాం, ఏమని, బాబు మా గ్రోత్ రేటు నీ గ్రోత్ రేట్ చూసుకో. 5 సంవత్సరాల్లో మేము 2014లో హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము ఫస్ట్ ఇయర్ సంపాదించింది మా సొంత ఆదాయం 29,000 కోట్లు. లాస్ట్ ఇయర్ మేము వచ్చేప్పటికి 58,000 కోట్లు, అంటే 100% ఎక్కువైంది. నువ్వు 57,000 కోట్లు స్టార్ట్ చేసావు, 95,000 కోట్లకి వెళ్ళావు. అంటే నీ సొంత ఆదాయం. నీకు ఎంతసేపటికి అప్పులు తెచ్చుకుందో ఇంకో తెలియదు కదా, నువ్వు సొంతంగా నీ దమ్ము ధైర్యం పెట్టి సొంతంగా ఎంత సంపాదించుకున్నావు, ఏమి దానికి జవాబు లేదు. మాట్లాడితే జనసేనతో కూడా మాట్లాడదాం. వాళ్ళ షణ్ముఖ వ్యూహాన్ని కూడా యాడ్ చేశారు కదా, సో వాళ్ళు